2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా చిన్నారుల మీద రకరకాల అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. రీసెంట్‌గా రాజస్థాన్‌లో చూసాము. ఒక 13 ఏళ్ల పాప మీద 32 మంది కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరో చోట 11 ఏళ్ల పాప మీద నలుగురు. అసలు ఎందుకు ఇలా ఎత్తిపోతుంది ప్రపంచం? ఇంత దారుణంగా ఆ పిల్లలు చిన్న ఏజ్‌లోనే వాళ్ళ జీవితాలను కోల్పోవడానికి అసలు ఏ గ్రహాల ప్రభావం వల్ల ఆ పిల్లలకు అలా అయిపోతుంది? అలాగే ఏ గ్రహాల ప్రభావం వల్ల చేసేవాళ్ళు అలా చేస్తుంటారు? ఇవన్నీ కూడా ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, గురువు గారు, ఈ మధ్యలో చూస్తున్నాము చాలా దారుణాలు. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, మరి చిన్న పిల్లల మీద కూడా, అసలు వయసుతో సంబంధం లేకుండా కూడా చిన్నారులు కూడా ఈ రకంగా అసాసినేషన్ కి గురవటం, అసలు కొన్ని చోట్ల అయితే చంపేస్తున్నారు కూడా. ఎందుకు ఇలా? ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా? ఏ గ్రహాల ప్రభావితం వల్ల ఇలా జరుగుతుంటది? అసలు ఆ పిల్లలకి ఎందుకు అలా అవుతుంది? చేసేవాళ్ళు కూడా ఏ గ్రహాల ప్రభావం వల్ల ఇలా జరుగుతాయి చేస్తారు? అసలు మీతో పాటు నాతో పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఖచ్చితముగా ఖండించాల్సినటువంటి అంశము ఈ యొక్క సంబంధించినటువంటి అత్యాచారము మరియు హత్యాచారము. ఈ రెండు కూడా, ఇదేది కూడా సమాజంలో అటువంటి వ్యక్తులకి చోటు ఉండకూడదు. కరెక్ట్ సార్. ఎందుకనంటే ఆ చేసిన వ్యక్తి ఒక స్త్రీమూర్తికి పుట్టినవాడే. తనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు. ఒక చిన్న పాప, ఆ 13 ఏళ్ల అమ్మాయిలో ఏం కనబడింది వాడికి? ఆ 32 మందికి మనం చూసినట్లయితే బెంగాల్లో కూడా 11 ఏళ్ల అమ్మాయి మీద నలుగురు గ్యాంగ్ రేప్ చేసడం, ఒకని పట్టుకున్నారు, బాగా కొట్టడం వల్ల చనిపోయాడు, మంచి శిక్షే పడింది. ఇటువంటి వాళ్ళకి చాలా ఇంకొకసారి మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇటువంటి నీచపు పనులు చేయకుండా, కుల మత విచక్షణ లేకుండా అందరికీ సమన్యాయం అనేటువంటిది చెయ్యాలి. గవర్నమెంట్ సమన్యాయం చేస్తుందని చెప్పి తప్పకుండా ఆశిద్దాం. ఆ విధంగా జరగాలి కూడా. ప్రసార మాధ్యమంగా మనం అందరం కూడా అదే కోరుకుందాం. ఎందుకనంటే జరిగిన సంఘటన ఏమాత్రము కూడా ఈ భూమి మీద ఆమోదయోగ్యం కాదు. అది ఇక అంటే మనం అందరం కూడా జరిగినటువంటి దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా బాధపడవలసినదే. ఎందుకంటే 13 ఏళ్ల చిన్నారమ్మ. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నమ్మకస్తులే ఎక్కువగా చేస్తున్నారు. ఆటో డ్రైవరు అమ్మడం ఏంటి, వాడు 4 హోటళ్ళకు అమ్మడం ఏంటి, 32 మంది ఆ చిన్న పిల్ల మీద అఘాయిత్యం అంటే గుండె తరుక్కుపోతుందమ్మా. అంటే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఈ రూపేణైనా కానీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడికి పంపించినా మనకు బాగా తెలిసిన వాళ్లే కదా, నమ్మకస్తులే కదా అని ఏమాత్రం కూడా నమ్మడానికి లేని పరిస్థితులు. కాబట్టి మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇక ఇది ఆ తల్లిదండ్రులు కాపాడుకోలేదని కాదక్కడమ్మా, కాలం అనేటువంటి విషపు చూపు చూడడం వల్ల ఆ అమ్మాయికి అలాంటిది పడిందేమో. అంటే ఇది మనకి ఎందుకు జరుగుతుంది అంటే జాతకరీత్యా మనం ఎందుకంటే కొంత విశ్లేషణ చేయాలి. ఎందుకనంటే జరగడం అన్యాయం, అమానుషం. కానీ ఇలాంటివి ఎందుకు, ఏ గ్రహాల ప్రభావం వల్ల చిన్నతనం నుంచి మొదలుకుంటే ముసలితనం వరకు కూడా ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 6 నెలల చిన్నారి దగ్గర నుంచి మొదలుకొని 80 ఏళ్ల వృద్ధురాలిని కూడాను అత్యాచారం చేసిన సంఘటనలో అప్పుడప్పుడు మనకు కనబడుతూనే ఉన్నాయి. దీనికి గల కారణాలు జాతకరీత్యా మనం గమనించుకుంటే, అలాగే మీరు అన్నట్టుగా ఇలాంటి విపరీత అసహ్య పోకడలతో కూడుకున్న పిల్లలకి, ముఖ్యంగా యువకులు, ముసలి వాళ్ళైనా ఎందుకు అనేటువంటిది జరుగుతుందనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా జాతకంలో లగ్నాధిపతి ముఖ్యంగా చూసుకోవాలి. లగ్నాధిపతి బలహీనుడైపోయి ఉండి ద్వితీయ, చతుర్థ, అష్టమ స్థానములో స్థితి పొంది ఉండి, బలహీనుడు అంటే నీచ స్థితి పొందడం లేదా శత్రుగ్రహాలతో ఉండడం, శత్రుగ్రహాలతో కాకుండా శత్రుగృహాలలో ఉండడం, నీచ స్థితి పొంది ఉండడం, ఇది లగ్నాధిపతి బలహీనత్వం. అనగా ఎప్పుడైతే లగ్నాధిపతి బలహీనపడతాడో ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా తొందరగా నమ్ముతారమ్మా. మొట్టమొదలు అక్కడ ఎదుటి వాళ్ళ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉంటే తను స్ట్రాంగ్ ఉంటాడు, డిపెండెన్సీ పెరుగుతుంది. అందువల్ల అదొక మార్గం. రెండవది, గ్రహాలలో ముఖ్యంగా శుక్ర వైభవోపేతమైన భోగానికి సంబంధించింది అయితే కుజుడు ఎనర్జెటిక్,
కారకుడు. అసమానమైనటువంటి శృంగారాన్ని కోరుకునే తత్వం ఈ కుజ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే జాతకాలలో వివాహ పొంతనలకి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్రహాల స్థితిగతులను బట్టి ఎలాంటి ఆలోచన విధానం అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఉంటుంది. శుక్రకుజుల కలయిక, శుక్రకుజులు పరస్పర వీక్షణ చేసుకుంటుండడము, ఇందులో శుక్రుడు బలహీన పడిపోయి కుజుడు బలవంతుడైతే ఖచ్చితంగా అసాంఘికమైనటువంటి విధానాలకి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది పురుషుల్లోనైనా స్త్రీలలోనైనా. ఇక స్త్రీ జాతకరీత్యా ఫలాధ్యాయం కనుక చూసుకున్నట్లయితే 4వ స్థానము స్థిరమైనటువంటిది, తన ఇంటికి సంబంధించిన అనగా తన శరీరమునకు సంబంధించినటువంటిది. ఇక్కడ స్త్రీ జాతకానికి చెప్పే విధానం వేరుంటుంది, పురుష జాతకానికి చెప్పే విధానం వేరుంటుంది. ఈ 4వ స్థానంలో గనక పాపగ్రహాల ప్రభావము ఉన్నట్లయితే, అంటే పాపగ్రహాలంటే ఎవరు? రాహువు, కేతువు, కుజుడు, శని, రవి, అలాగే బలహీనపడ్డ శుక్రుడు కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి స్థితి. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే శుక్ర రాహువులు కలిసి ఉంటారో, శుక్రుడు బలహీనుడైపోయి ఈ యొక్క సంబంధించినటువంటి కుజుడితో కలిసి ఉంటారో విపరీతమైనటువంటి కామోద్రేకానికి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇటువంటి మనకు 2013లో అనుకుంటానమ్మా దిశ అనేటువంటిది అమ్మాయి ఢిల్లీలో జరిగింది. ఎప్పుడమ్మా? అప్పుడేనా? దిశ ఇక్కడ కానీ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అది చాలా సందర్భాల్లో అయి ఉంటుందమ్మా. 2019లో అయి ఉండొచ్చమ్మా. నిర్భయ కేసు. నిర్భయ ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు చూడండి అమ్మా. మూవింగ్ అవుతున్నటువంటి వెహికల్స్ బస్సులో ఎంతో మంది అఘాయిత్యం చేశారు. దాంట్లో మైనర్స్ కూడా ఉన్నారు చేసిన వాళ్ళల్లో. చతుర్థ స్థానము ఇక్కడ ప్రధానంగా మూవింగ్ ప్లానెట్. ఇక్కడ చతుర్థ స్థానము రాహుగ్రహం ప్రభావం ఉన్నప్పుడు ఇలా మూవింగ్ అవుతున్నప్పుడుగా అత్యాచారం, అంటే ఆ అమ్మాయి జాతకంలో అది ఉండగా ఆ యొక్క దశాంతర దశలు జరుగుతున్నప్పుడు పాపగ్రహ వీక్షణ ఎప్పుడైతే ఈ యొక్క సంబంధించినటువంటి దశాంతర దశల్లో ఉంటాయో ఖచ్చితంగా ఆ అమ్మాయి ఏదో సందర్భంలో వయసు రీత్యా, ఇప్పుడు గురువు బలహీనుడైనటువంటి గురువు ఉంటే వృద్ధుల చేత, శని ఉన్నాడు అనుకోండి ప్రధానంగా ఆ ప్రభావం చేత ఇతర వ్యవహారాల్లో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇతమిద్ధంగా మనకు శాస్త్రంలో ఇలాంటి విధానాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పేసి చెప్పబడ్డది. ముఖ్యంగా 6వ ఇల్లు ధైర్యము, సాహసము, దయ. ఇప్పుడు అమ్మాయి జాతకాలకు వద్దామమ్మా. 6వ ఇంట్లో కుజగ్రహం ఉండి 8వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు చాలామంది, అంటే కొన్ని మన జరిగినప్పుడు కామెంట్స్లలో వాళ్ళు చెప్పినటువంటి సంఘటన, ఎస్ ఈ ప్లానెట్స్ యొక్క ప్రభావం ఉండడం వల్ల నేను చిన్నతనంలో అఘాయిత్యానికి గురయ్యాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఒకదానికి సంబంధించి ఆ ప్రభావం 12th హౌస్ కూడా దీనికి కారణమమ్మా. అందుకనే 6, 8, 12 తర్వాత శుక్రకుజులు, ఈ 5 కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఈ యొక్క అంశములు సంబంధించివి పాపగ్రహ సంబంధం గనక ఉంటే. ఇప్పుడు 6వ ఇంట్లో పాపగ్రహం ఉండి తర్వాత ఇప్పుడు 6వ ఇంట్లో శని ఉన్నాడు అనుకో, అష్టమ స్థానంలో కుజుడు ఉంటే ఈ శని కుజుని వీక్షణ చేస్తాడు. ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది? పాపగ్రహ ప్రభావం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం పిల్లల జాతకాల్లో ఉంటాయి. అంతేకాకుండా మీరు అడిగినటువంటిది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, విపరీతమైనటువంటి ధోరణి. అంటే ఈ పురుషుల్లో ఎలా జరుగుతుంది? ఇప్పుడు మొత్తం 32 మంది చేశారు కదా రీసెంట్ సంఘటన రాజస్థాన్లో శ్రీరామ్ నగర్లో. ఈ 32 మంది జాతకాలు కనుక పరిశీలన చేస్తే ఖచ్చితంగా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా శుక్రుడు వక్రీకరించి ఉన్న, అంటే అందరిలో అట్లే ఉండొచ్చా సార్? చాలా మటుకు శుక్రుడు, బుధుడు, కుజుడు వక్రీకరించి ఉండి మళ్ళీ ఇలాంటి గ్రహాలు పాపగ్రహాలతో వీక్షణ చేసి ఉండి అవి చతుర్థానికి, అష్టమానికి ఉంటే, అష్టమం ప్రధానం ఇక్కడమ్మా. అష్టమం రహస్య స్థానం. ఇవన్నీ రహస్యంగా చేసేటువంటి పనులు కదా. షష్టమం ఏంటంటే తెగింపు, దయ అనేటువంటిది లేకుండా, మానవత్వం అనేది లేకుండా ఈ షష్టమ స్థానం అలాంటి స్థితిని సూచిస్తుంది. ఎప్పుడైతే ఈ షష్టమ స్థానం తెగింపు అయ్యి ఉండి అష్టమంలో పాపగ్రహాలు ఉండడం లేదా ఉన్న శుభగ్రహాలు వక్రీకరించి ఉన్న ఆ వ్యక్తికి విచక్షణ జ్ఞానం కోల్పోయి తాను కోరుకుంది జరగాలనే ఉద్దేశంతో మంచివాడికి పుట్టి మంచివాడిగా పెరుగుతున్న, మంచి కుటుంబంలో పుట్టిన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే జాతకాలు కూడా మల్టిపుల్ రిలేషన్స్ అనేటువంటివి ఉంటాయమ్మా. ఇప్పుడు గొప్ప ఎంపీ కుటుంబంలో పుట్టాడు సంజయ్ దత్. అతని జాతకంలో సుస్పష్టముగా శుక్రకుజుల యొక్క గ్రహ సంబంధం ఉంది, కలిసి ఉన్నారు. అందుకనే మల్టిపుల్ రిలేషన్స్. శుక్ర రాహువులు కలిసి ఉండి, రాహువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి ఇలాంటి సంబంధాలున్నా సందర్భాలున్నా
ఖచ్చితంగా మల్టిపుల్ రిలేషన్స్ అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతుంది. ఈ వీటి మీద శుభగ్రహ వీక్షణ ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది. లేకపోతే ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన ఎక్కువగా నేను చూసినటువంటి జాతకాల్లో, అంటే రీసెర్చ్ ఓరియంటేషన్లో చూసినటువంటి జాతకాల్లో వక్రీకరించినటువంటి గ్రహ ప్రభావం ఉండడం, అత్యాచారము ప్లస్ కిల్లర్ అంటే రెండు కూడా జరుగుతాయి. హత్యాచారాలు చేస్తారు. కొంతమంది మనం చూస్తున్నాం సీరియల్ కిల్లర్గా ఉంటారు. ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసి వెంబడే చంపేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం ఖమ్మంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం. వాచ్మెన్ ఇంటికి వచ్చిన అమ్మాయి మనవరాళ్ళు. సో ఇక్కడ కుల మతం అనేటువంటిది ఏమీ లేదమ్మా. ఎవరైనా కానీ ఈ గ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క పాపగ్రహాలు అనేక మంది ఈ రేపిస్టుల జాతకాల్లో గనక చూసినప్పుడు మృగశిర, రోహిణి, కృత్తిక నక్షత్రాల్లో పాపగ్రహాలు ఉండడం, తర్వాత విశాఖ, జ్యేష్ఠ, మూల మరియు ఆరుద్ర నక్షత్రంలో కొంత డిగ్రీస్, ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత, అంటే పాపగ్రహాలు అంటే బాగా మనకు టైము మనకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చేద్దాం ఇటువంటివి జరిగినప్పుడు వర్చువల్గా జాతకాన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ రేపిస్ట్ కిల్లర్గా ఉన్నటువంటి వ్యక్తుల జాతకాల్లో ఇలాంటి నక్షత్రాలలో పాపగ్రహాలు ఉండడం, శుభగ్రహాలు వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ఆ రకమైనటువంటిది భావన ఎక్కువగా కలుగుతుంది. తద్వారా మానవుడు ఉద్రేకము, వీటన్నిటికంటే కుజరాహుల కలయిక ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు అంత సామాన్యమైన వ్యక్తులు కారు. అటువంటి వ్యక్తుల జాతకాల్లో అసహజమైనటువంటి శృంగార ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కుజరాహులు షష్టమ స్థానంలో కానీ లేదా అష్టమ స్థానంలో కానీ ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వ్యక్తి జాతకం వలన కలుగుతాయమ్మా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గురువు గారు, ఇంకోటి ఏంటంటే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని భర్తల్ని భార్యలు దారుణంగా చంపేస్తున్నారు. అసలు మొన్నైతే ఒక కేసు చూసాము, పైనుంచి తోసేసిందంట 30th అతను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత అతనికి టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది. జస్ట్ నిన్ననే న్యూస్ వచ్చింది. అది సెలైన్ బాటిల్, ఫ్లూయిడ్స్ బాటిల్లో అది ఎక్కిచ్చేసింది ఆమె. వాస్తవం. అతను చనిపోయాడు. అసలు ఏంటి, ఎందుకు ఇంత దారుణంగా? అందుకనేనమ్మా ముఖ్యంగా స్త్రీ జాతక ఫలాధ్యాయం వేరుంటుంది, పురుష జాతక ఫలాధ్యాయం వేరుంటుంది. ఒకప్పటికన్నా ఇప్పుడు స్త్రీలలో ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఆకర్షణలకి లోనవుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీరు గనక గమనించుకుంటే అనేక డేటింగ్ యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో ఎక్కువగా ఈ హైదరాబాద్, తెలంగాణ ప్రాంతము, ఢిల్లీ ప్రాంతము అనేటువంటివి ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారట. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారని అంటున్నారు. అంటే సమాజంలో ఒక వింత పోకడ, శృంగార భావన, భోగలాలసకే ఎక్కువగా పెద్దపీట వేయడం, సంబంధ బాంధవ్యాలు, మానవతా దృక్పథాలు అనేటువంటివి లేకుండా ఉండడం అనేటువంటిది అన్నిటికంటే కూడా తృణప్రాయంగా ఇది నాకు జీవితం, ఇదే నా యోగము, నా భోగం అనుకొని ముఖ్యంగా స్త్రీలలో ఈ వింత ప్రవర్తన ఎక్కువగా వస్తుందమ్మా. అంటే వాళ్ళ జాతకాలలో ప్రధానంగా అష్టమ స్థానంలో రాహుగ్రహ ప్రభావము, కుజగ్రహ ప్రభావము. అందుకే మనకు పూర్వకాలంలో కుజదోషమని, కుజుడు అష్టమంలో ఉంటే కుజదోషం అని చెప్పి కుజదోషం ఉన్న వ్యక్తులకి, ఎందుకనంటే ఇక్కడ కుజుడు దోషిగా మనం చెప్పాం కదా, వాస్తవం సహజ పాపి కుజుడు. కానీ ఇట్టి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులకి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులతోనే వివాహం జరిపించే ఆచారం మన శాస్త్రంలో పెట్టారు. అవును అవును, కుజదోషం ఉంటే కుజదోషం వల్లనే చెయ్యాలి అంటారు. ఎందుకనంటే ఈ కుజుడు అసహజమైనటువంటి లైంగిక కోరికల్ని కోరుకుంటాడు. ఎక్కువ లైంగికత్వంగా ఉండాలి, ఎక్కువ సంసారంతో ఉండాలని, దాంపత్యంలో ఉండాలని కోరుకుంటాడు. అటువంటి వాళ్ళని ఇచ్చి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి దీన్ని కుజదోషం అన్నారు. అందుకని మీరు చూస్తుంటే కుజదోషము లగ్నంలో కానీ, 2వ ఇంట కానీ, 4వ ఇంట కానీ, 7వ ఇంట కానీ, 8వ ఇంట కానీ, 12వ ఇంట కానీ, ఇప్పుడు మనం మొత్తం డిస్కషన్లో 2, 4, 7, 8, 12 స్థానాలు ఎక్కువగా వస్తున్నాయి. అవును, ఈ స్థానాల్లో కుజుడు ఉంటే దోషమని అటువంటి వాళ్ళకి ఇచ్చి చేర్పించడం జరిగింది. అది సో ఆ విధంగా చెప్పబడింది. ఆ రాహు ప్రభావం ఉన్న కుజుడికి రాహు తోడైతే ఇంకెక్కువగా ఉంటుంది. గురుగారు, మరి ఇలాంటి వాటికి ఏమి రెమెడీస్ ఉండవా? రెమెడీస్ పూర్వకాలం పద్ధతే చాలా మంచిది అని చెప్పవచ్చమ్మా. పూర్వకాలంలో అంటే మన వాళ్ళు చాలా అన్ని ఆలోచన చేసి పూర్వకాలంలో పెట్టారు. ఇప్పుడు 21 ఏళ్ళు వస్తే కానీ వివాహం చేసుకోవడానికి పురుషుడికి, స్త్రీకి 18 ఏళ్ళని పెట్టారు కదమ్మా. పూర్వకాలంలో చిన్నతనంలోనే వివాహం చేసేవాళ్ళు. అంటే మనిషికి ఇప్పుడు చెట్టు నాటగానే పెరుగుతుంది, పూలు పూస్తుంది, కాయ కాస్తుంది, పండ్లు అవుతుంది. అలాగే
ఏ స్త్రీ అయినా పురుషుడైనా పెరుగుతారు, శారీరక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు ఉండే ఆలోచనలు ఉన్నప్పుడు కంటి ముందర తన వాళ్ళు కనబడితే ఇంకా అటువంటి ఆలోచనకి బయటికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదు కదమ్మా. కాబట్టి ఆ విధంగా చిన్నతనంలో చేశారు. ఇప్పుడు అంటే అది మనం చెప్పకూడదు చిన్నతనంలో అనేటువంటిది, ఎందుకంటే భారతదేశము మనకు నిర్ణయించినటువంటిది. కాబట్టి వీలైనంత త్వరగా వీక్షించేటువంటి ప్రేక్షకులు వీలైనంత త్వరగా మీ పిల్లలు మేజర్కి రాగానే పెళ్లి చేసేయండి. బికాజ్ మా వాళ్ళు సెటిల్ అవ్వాలి, డబ్బులు. పూర్వకాలంలో మన తల్లిదండ్రులకి ఏం చూసి వాళ్ళ అత్తమామలు పెళ్లి చేశారు, తండ్రిని ఇచ్చారు? మంచివాడా, చదువుకున్నాడు, మంచి కుటుంబం, అమ్మాయి, చలో వివాహం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే కదా సార్. అంతే. అప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తమ పిల్లల కోసం మంచి అబ్బాయి, జీతము, అందము, ఆస్తులు ఇవన్నీ చూసి ఎందుకు చేసుకోవాలి? సంపాదించుకోగలిగేటువంటి వ్యక్తి ఎప్పుడైనా సంపాదించుకున్నాడు. ఏం చూసి పూర్వకాలంలో పెళ్లి అందం, ఆస్తి, డబ్బులునని చేశారా? మంచివాడు, తెలివైన వాడుని చేశారు. ఇప్పుడు అది లేదమ్మా. అందుకనే ఆలస్యం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల సంపాదన మీద ఆధారపడి ఉన్నంత కాలం వాళ్ళు పెళ్లి చేయట్లేదు. కొన్ని ఉన్నటువంటి సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రకారం చూస్తే అందుకని ఈ రకమైనటువంటి వింత పోకడలు ఎక్కువగా ఉన్నాయమ్మా. కాబట్టి ఒకటే, మనము పిల్లల్ని సంస్కారవంతులుగా, అమ్మాయిల్ని కాదమ్మా ఇక్కడ, ఇప్పుడు అబ్బాయిల్ని సంస్కారవంతులుగా పెంచాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు, ఆడపిల్లలు ఎలా మనం కంట కనిపెట్టుకుంటామో మగపిల్లల్ని కూడా అంతే కంట కనిపెట్టుకోవాల్సిన ఇప్పుడు అమ్మాయిలు కూడా తక్కువేం లేరు గురువుగారు. లేరు, వాస్తవమే. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, వీళ్ళ మాక్ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అమ్మ వాళ్ళ జాతకాలు పరిశీలిస్తే ఇలాంటి పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా చూస్తున్నాం కదా, అమ్మాయిలు చేస్తున్నారు వైలెన్స్ గా, అబ్బాయిలు వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు వైలెంట్ బిహేవ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా అసలు ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కావట్లేదు. అసలు సంబంధించి జాతక ప్రభావం కొంత ఉంటుందమ్మా, లేకపోతే విపరీతమైన ధోరణి. అందుకనే మన వాళ్ళు పెట్టినటువంటిది, పెళ్ళిళ్ళు సకాలంలో చేసుకోండి నాయన, ఆనందంగా ఉంటారు, ముసలితనం వయసు దాటిపోయేంత వరకు ఎందుకంటే కోరికలు అదుపులో ఉంచుకునేటువంటి వయస్సు కాదు కదమ్మా. 50 ఏళ్ల వాళ్ళు, 40 దాటిన తర్వాత 50 ఏళ్ల వాళ్ళకే ఇప్పుడు ఈ మధ్య చాలా విపరీతమైన ఆలోచనలు, ధోరణులు పెరుగుతున్నాయి. తినే ప్రభావము, తిండి ప్రభావము. కాబట్టి సాధ్యమైనంత వరకు మాంసాహార భోజనము నిషిద్ధం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఏ జీవికి సంబంధించినటువంటిది తింటామో ఆ జీవికి సంబంధించిన లక్షణాలు మనకు వస్తాయి. ఏ జీవికి సంబంధించిన ఫుడ్ ఇప్పుడు వెళ్తుందో తెలియదు. ఇప్పుడు అసహజమైనటువంటి లైంగిక కార్యకలాపాలను చేసేటువంటిది జంతువుల తీసుకొచ్చి మనం తిన్నాం అనుకోండి. అంటే గురువుగారు నాన్ వెజ్ తినేవాళ్ళే చేస్తారా, వెజ్ తినేవాళ్ళు చేయట్లేదా? అట్లని కాదమ్మా. అంటే భోజనం కూడా మీకు సహజంగా భోజన పదార్థం కూడా ఎక్కువ శాకాహారంగా ఉంటే, ఎందుకనంటే పూర్వం మునులు, మీరు తపస్సు చేసుకునే అన్ని కులాల్లో మునీశ్వరులు ఉన్నారమ్మా, కేవలం బ్రాహ్మణులే కాదు. బ్రాహ్మణులు అనేటువంటి దాన్ని కాకుండా అన్ని కులాల్లో మునీశ్వరులు ఉన్నారు. అందులో సిద్ధం కపిల మహర్షి అయినప్పటికీ కూడా, కణాదుడైనా కూడా ఎంతోమంది ఇతర కులస్తులు మునీశ్వరులు, వాళ్ళు గొప్ప మహానుభావులు అయ్యారు, బ్రాహ్మణత్వాన్ని పొందారు. కాబట్టి వాళ్ళందరూ కూడా త్యజించి మాంసాహారము, భోజనము సరైనది కాదు అంటే ఇక్కడ తినమని తినొద్దని చెప్పారు. సాత్విక ఆహారం తినాలమ్మా ఎవరైనా కానీ. ఇప్పుడు అందరు బ్రాహ్మణులు కూడా తినేస్తున్నారమ్మా బయట. కాబట్టి అలా అని కాదు, అన్ని కులాల వాళ్ళు. ఒక అమ్మాయి ఉంది సార్, బ్రాహ్మణ అమ్మాయి, మామూలుగా తినదు నాన్ వెజ్. మేమైతే ఇంకా వారాలు వజ్యాలు చూస్తాము. అంటే అసలు ఎందుకు చెప్తున్నానంటే సాత్విక ఆహారం ఏ కులంలో కేవలం ఉన్నటువంటి మనకు గోత్రాలు చెప్పిన మహర్షులు తప్పమ్మ. చాలా మంది ఒక అజంప్షన్లో ఉన్నారు, మహర్షులందరూ బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళని కాదు. మహర్షులు అందరిలో 100కి 60% మంది ఇతర వర్ణాల్లో పుట్టి బ్రాహ్మణత్వాన్ని పొందిన వాళ్ళు. కరెక్ట్ చెప్పారు. రైట్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్.